అందరూ కూడా కొంచెం అటు ఇటు అవుతున్నారు. జై సగర, ఒక్కసారి జై సగర అంటే రెండు సార్లు జై సగర, జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత, వర్ధిల్లాలి సగరుల ఐక్యత, జై సగర, జై భగీరథ, జై శ్రీరామ్. థ్యాంక్ యూ. సగర సంఘం ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ శ్రీ మోడల ఆంజనేయులు సగర గారు, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ముల్లా బాబు సగర గారు, శ్రీ వేముల వెంకటయ్య సగర గారు, అదేవిధంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వివేకానంద సగర గారు, ఈ జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు అన్న భీమయ్య సగర గారు, అదేవిధంగా ఈ జిల్లా మాజీ కోశాధికారి శ్రీ పద్మయ్య సగర్ గారు, ఈ కార్యక్రమానికి ఈ ఎన్నికల ప్రచార కమిటీకి కో-కన్వీనర్గా ఉంటూ ఈ కార్యక్రమం సక్సెస్కి ప్రధాన కారకులైనటువంటి శ్రీ వెంకటయ్య సగర్ గారు, అదేవిధంగా కో-కన్వీనర్లు రాజు సగర్ గారు, సుధాకర్ గారు, తర్వాత మన గోవర్ధన్ సగర్ గారు, ఎన్నికల్లో ఉన్నటువంటి మా భాషన్న తమ్ముడు మిగతా అందరూ కూడా ముందర ఉన్నటువంటి నా ఆత్మీయ సగర బంధువులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా. చాలా రోజుల తర్వాత అంటే అంతకుముందు మీ అచ్చంపేటలో నేను ఈ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఒకసారి లింగాలలో ఒకసారి మీటింగ్ అయింది, నేను వచ్చానప్పుడు. తర్వాత ఇట్లాంటి సమావేశాలకు ఇది రెండోసారి అచ్చంపేట నేను రావడం. ఈ సమావేశం సక్సెస్ఫుల్గా దాదాపుగా అన్ని గ్రామాల నుంచి రేపు తీసుకునేటువంటి జిల్లా ఎన్నికల నిర్ణయంలో కీలకమైన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గ్రామ ప్రతినిధులుగా ఈ కులానికి ప్రాతినిధ్యం వహించి సేవ చేసేటువంటి సేవకులు, నాయకులుగా మీరందరూ వచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. చాలా కీలకమైన వ్యక్తులు మనమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళమంతా. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడి నుంచి మొదలుకుంటే రాష్ట్ర కమిటీలో పనిచేసేటోళ్ళు, ఇంతకుముందు జిల్లాలో పనిచేసేటోళ్ళు, మనకు వివిధ క్షేత్రాల్లో రాజకీయాల్లో పనిచేసేటోళ్ళు, మండలాల్లో గ్రామ కమిటీల్లో అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మొదలుకుంటే ఈసీ మెంబర్ వరకు ఏదో ఒక బాధ్యతల్లో, ఏ బాధ్యత లేకపోయినా కులం మీద స్పృహతోని మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మనమందరం కూడా. ఇక్కడ ఈరోజు 200 మందిగా ఉండొచ్చు కాక ఈ సమావేశంలో. ఈ 200 మంది ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ 20-30 వేల మందికి మన ప్రతినిధులు మనమందరం కూడా. అంటే వాళ్ళందరితో సమానమైనటువంటి నాయకత్వం మనం కూర్చున్నాం. చాలా విషయాలు డిస్కషన్ చేసి ఇందాక తమ్ముడైతే చాలా క్లుప్తంగా సబ్జెక్టు లోపలికి పోయి మాట్లాడాడు. ఒకప్పుడు మన చరిత్ర వివేకానంద గారు చెప్పారు, చాలా గొప్ప చరిత్ర. షట్చక్రవర్తుల్లో ఒకరైనటువంటి సగర చక్రవర్తి మొదలుకుంటే దిలీపుడు, అంశమంతుడు, భగీరథుడు, శ్రీరామచంద్రుడు, ఇట్లా మొత్తం కూడా హరిశ్చంద్ర మహారాజ్, ఈ మొత్తం కూడా మన యొక్క చరిత్ర. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంలో ఇప్పుడు ఈ మొత్తం యుగాల చరిత్ర మొత్తం కూడా చూసుకుంటే మన చరిత్ర చాలా గొప్పగా ఉంటుంది. మన చరిత్ర ఏం చరిత్ర అంటే క్షత్రియులం, మనం రాజులం. భగీరథ మహర్షి ఆయన ఒక రాజు, ఆ రోజు మహారాజు.
అంటే రాజ్యాలను ఏలినటువంటి చరిత్ర మనకున్నది. ఆ చరిత్ర నేపథ్యంలోనే మనకు ఈ రోజు వచ్చినటువంటి కొన్ని చిక్కులు ఇందాక మాట్లాడారు. 1986లోనే అప్పుడున్నటువంటి ఎన్టీ రామారావు గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నంబర్ 166 తీసుకొచ్చారు. వారు ఏదా జీవో దాని యొక్క అర్థం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగరులు బీసీడీలో ఉన్నారు. బీసీడీలో ఉండడం కారణంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం కల్పించే చట్టబద్ధత ఉన్నటువంటి ఏ రిజర్వేషన్లలో కూడా వీళ్ళు అర్హులు కావట్లేదు. వీళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయి. వీళ్ళు ఏం పని చేస్తారు? మట్టి పని, నిర్మాణం పని చేస్తారు. మనతో సహా మన పక్కనే మన అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఉదాహరణకు వడ్డెర సోదరులు రాయి కొడతారు. వారు బీసీఏలో ఉన్నారు. ఆ కొట్టిన రాయిని తీసుకొచ్చి నిర్మాణం చేసేటువంటి ఉప్పరులు మాత్రం బీసీడీలో ఉన్నారు. ఏడ పని ఉంటే ఆడికి వెళ్తారు. ఈరోజు నాగార్జున సాగర్లో ప్రాజెక్టు వర్క్ నడుస్తుందంటే ఆడ గుడిసెలు వేసుకొని ఆ పని అయ్యేంత వరకు నెల 2 నెలలు అడుగుతారు. ఆ తర్వాత ముంబైలో పని వస్తే మొత్తం కూడా పుట్టపట్ట చదువుకొని ఆడపోయి పని చేయాలి. కాళేశ్వరుడు పని వస్తే ఆడుకోవాలి, లేకపోతే ఇంకో కలకత్తాలో పని వస్తే ఆడుకోవాలి, అచ్చంపేట పని వస్తే ఆడుకోవాలి, హైదరాబాద్ వస్తే ఆడుకోవాలి. ఇట్లా 3 నెలలు 6 నెలలు ఏడ పని ఉంటే ఆడ పని చేసుకుంటూ పోయే క్రమంలో మన పిల్లల్ని చదివించేటువంటి వెసులుబాటును కోల్పోయారు. ఆ 3 నెలల తర్వాత ఇంకో దగ్గర పనికోవాలి. ఆడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకుపోయినటువంటి తన కొడుకును కూతుర్ని ఆడ గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామంటే వాళ్ళ స్కూల్లో చేర్చుకోరు. మధ్యలో మేము చేర్చుకోలేము అని. పోనీ ఈయన ఉండాలంటే మీరు పని దొరకదు. పని దొరకకపోతే పొట్ట గడవదు. మన యొక్క పెద్దలు, మన యొక్క తండ్రులు, తాతల యొక్క జీవన స్థితిగతులు అగో ఆ విధంగా కొనసాగడం కారణంగా అక్షర జ్ఞానం లేక, జ్ఞానవంతులు కాలేక, ఉద్యోగాలు చేయలేక, మొరటు కష్టాన్ని నమ్ముకొని కేవలం నిర్మాణ రంగ కార్మికులుగా ఈరోజు బతుకులు వెళ్ళదీసేటువంటి ఈ యొక్క మన జీవన ప్రయాణం ఇక్కడ దాకా కొనసాగుతూ వచ్చింది. ఎవరు దీనికి కారణం? కష్టాన్ని నమ్ముకున్నటువంటి సగరులకు, ఉప్పరులకు ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఇచ్చాయి? ఎన్టీ రామారావు గారు మహానుభావులు తెచ్చినటువంటి జీవోను కొంతమంది స్వార్థపరులు కోర్టును ఆశ్రయించి ఆ జీవోను నిలువరింపజేశారు. అమలు కాకుండా 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ జీవోను రద్దు చేయకుండా ఆ కోర్టు సభ ఆర్డర్ ఇప్పించింది. బీసీఏలో చేర్చడం ద్వారా అప్పటి వరకు ఉన్నటువంటి ఆ కులాలకు రిజర్వేషన్ సంఖ్య తగ్గుతుంది. కాబట్టి అక్కడ ఆ రిజర్వేషన్ సంఖ్యను పెంచిన తర్వాత ఈ సగరులకు బీసీఏలో ఈ 166 జీవోను అమలు చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం మనల్ని పట్టించుకోలేరు, మన గురించి ఆలోచించలేరు. కేవలం ఈ రాజకీయాల్లో ఉండేటువంటి రాజకీయ పార్టీల నాయకులు, ఆ రాజకీయ పార్టీల అధినాయకులు, అధికారంలోకి వచ్చేటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వంలో ఉండేటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జనబలం అని ఉండాలి, ధనబలం అని ఉండాలి. ఈ రాష్ట్రంలో అగ్ర కులాలైనటువంటి రెడ్లు కావచ్చు, వెలుమ దొరలు కావచ్చు, వాళ్ళ సంఖ్య ఎంత ఉంది ఈరోజు మనం ఆలోచించాలి. వాళ్ళ సంఖ్య పిడికేడంతా. మరి మనలాంటి బీసీ కులాల్లో ఉన్నటువంటి సగరులు కావచ్చు, ఇంకో యాదవన్న కావచ్చు, ఇంకో ముదిరాజు కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, పద్మశాలి కావచ్చు, మన
ఇట్లాంటి కులాలు చాలా ఉన్నాయి కదా. ఒక గౌడన్న కావచ్చు, మనమంతా గంపెడంతున్న మరి ఆ పిడికెడంతున్నటువంటి ఆ అగ్ర కులాలకే అధికారం ఎందుకు ఉంటుంది? వాళ్ళే తెల్లగా పుల్లగా ఎందుకున్నారు? వాళ్ళే ఆస్తులను ఎందుకు కూడగట్టుకున్నారు? రాజకీయాలను ఎందుకు శాసిస్తున్నారు? ఈరోజు ఉన్నత పదవుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కడ చూసినా, ఏ డిపార్ట్మెంట్లో చూసినా మరి ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల ఉన్నత పదవుల్లో ఎందుకున్నారు? మనం ఎందుకు లేకపోయాము అంటే మూలాలకెళ్తే అక్షర జ్ఞానానికి, చదువుకు దూరం ఉండడం కారణంగా ఒకటైతే, రెండవది ఆర్థిక మూలాలను ఎదగనీయకుండా పనిచేసినటువంటి ప్రభుత్వాలు, పాలకుల యొక్క పుణ్యమా అని ఈరోజు మన యొక్క జీవితాలు ఇచ్చే విధంగా కొనసాగుతూ ఉంది. దీని గురించి ఏం చేయాలి? పరిష్కారం ఏంటి? ఈరోజు ఇందాక చెప్పినట్టుగా షట్ చక్రవర్తుల్లో సకల చక్రవర్తికి మొదలుకొట్టే ఈరోజు వరకు కూడా మన చరిత్ర చాలా గొప్ప ఉంటుంది చెప్పుకోవడానికి. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమందికి ఈరోజు మంచి మంచి కార్లు ఉన్నాయా? మనకు మంచి ఎవరైనా మన దాంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్ ఉన్నారా? ఎవరైనా ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యిండ్రా? ఎక్కడో 1%, 5%, 0.5% అక్కడక్కడ ఇప్పుడిప్పుడే చదువుకొని ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో కొంత ఒక పొజిషన్ పోతుంది. కానీ ప్రభుత్వాల ప్రోత్సాహం ఎక్కడైనా ఉందా? ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే బీసీ డి నుంచి ఏలోకి మారాలకు మన ప్రధానమైనటువంటి డిమాండ్లలో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. నిజమే కదా. మన బీసీ కులాల్లో కూడా, మన అన్నదమ్ములైనటువంటి మన బీసీ కులాల్లో కూడా ఆర్థికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉండి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు బీసీ ఏ, బిలో ఎట్లా ఉంటారు? ఆర్థికంగా చెతికిలబడి ప్రతిరోజు ఒక కూలి పని చేస్తే రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి సగరులు బీసీ డిలో ఎందుకు కొనసాగుతారు? ఎక్కడైనా ఒక సీట్ వస్తుందా మన కాలేజీలో? మన పిల్లల్ని చదివిస్తే ఒక ఇంజనీరింగ్ సీట్ రాదు, ఒక ఎంబీబీఎస్ సీట్ రాదు, సివిల్ సీట్ అక్కడన్నా టాపర్ ఉంటే చెప్పడం తప్ప రిజర్వేషన్ ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆ బీసీలోకి వచ్చే వరకు బీసీ ఏ, బీసీ, ఆ తర్వాత డిలో 30 కులాల తర్వాత 31 సీట్ల నెంబర్ మన దగ్గరికి రాదు. ఈ వరకు రాదు. ఎక్కడ అంటే ఈ ప్రభుత్వానికి మనము పన్నులు కట్టలేమా? ఈ ప్రభుత్వానికి మన చేయుత లేదా? ఈ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వాలైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మనం ఓటు చేస్తలేమా? ఈ నాయకులు పాలకులుగా కావడానికి మన ఓట్లు పనిచేయట్లేదా? ఈరోజు ఈ కండువ అయినా సరే, ఈ మైక్ అయినా సరే, ఈ ఫోన్ అయినా సరే, ఈ వాటర్ బాటిల్ అయినా సరే, ఈ ఫంక్షన్ హాల్లో తిరిగే ప్రతి ఫ్యాన్, కరెంటు బిల్లు అయినా సరే మనం కట్టేటువంటి రూపాయలు చారణ అట్లాంటి ట్యాక్స్ రూపంలో పోయేటువంటి వేల లక్షల కోట్ల రూపాయలతో ఈ ప్రభుత్వాలు, పాలకులు ఈరోజు కొనసాగుతూ ఉండాలి. ఇది నిజం కాదా? మన వాటా మనకు న్యాయంగా దక్కాలని చెప్పి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఎవరు చేయాలి? శేఖర్ సాగరో, ఒక ఆంజనేయ సాగరో, లేకపోతే మనోళ్ళు ఎవరో ఒక సాగర్ ప్రయత్నం చేస్తే అవుతుందా? 5 మంది 10 మంది చేస్తే అవుతుందా? కాదు కదా. అందుకనే సంఘాలుగా, సంఘటితంగా మనకున్నటువంటి ఏకైక ఆయుధం ఈరోజు ఈ సమాజంలో, ఈ రాష్ట్రాన్ని మనం ఉదాహరణకు తీసుకుంటే, ఈరోజు అసెంబ్లీలో ఎవరు తమ్ముడు చెప్పింది 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క ఎమ్మెల్యే సగరుడు కాలేకపోతున్నాడు. కావడానికి అర్హత ఏమిటి అంటే ధనబలం అన్న కావాలి, జనబలం వల్ల కావాలి. ధనబలం ఉన్నోడు ఏ వెలుమదరులకో, రెడ్లకో వారికి టికెట్ ఇస్తారు, డబ్బులు ఇస్తారు, గెలిచి వచ్చిన తర్వాత మంత్రి పదవులు ఇస్తారు. ఓడిపోతే కార్పొరేషన్ టికెట్ ఇస్తారు, లేకపోతే రాజ్యసభ ఇస్తారు, లేకపోతే అక్కడ కౌన్సిల్లో కూర్చొని పెడతారు. ఎందుకు? అందుకని డబ్బు ఉంది కాబట్టి, ఆ డబ్బు ఆ రాజకీయ పార్టీని నడపాలి కాబట్టి, వారి అవసరం వీడికి ఉంటుంది కాబట్టి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తుంది. మన దగ్గర డబ్బు లేదు. ఎక్కడ ఉంటుంది డబ్బు? మన పూర్వీకులు, మన తాత అదే కష్టం చేసే, మన నాన్న అదే కష్టం చేసే, మనము ఇప్పటికీ నిర్మాణ రంగ కార్మికులుగా, మేస్త్రులుగా, చిన్న కాంట్రాక్టర్లుగా ఇప్పటికీ 80-85% అదే పని మీద, కులవృత్తి మీద ఆధారపడి పోవర్తి. అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రాజకీయంగా పవర్ను తీసుకునేటువంటి కెపాసిటీ మనకున్నదా? లేదు కదా. ఇంకోటి, మన బీసీ కులాలని
ఒక యాదవన్న కావచ్చు, ఒక ముదిరాజు కావచ్చు, ఒక గౌడన్న కావచ్చు, ఒక పద్మశాలి, ఒక మున్నూరు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు మాత్రము అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడ దొరుకుతున్నాయి? ఎందుకంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో 30 లక్షలు 40 లక్షల ఓట్లున్నాయి. ఈ ఓట్లు మన పార్టీకి అవసరం అని చెప్పేసి ఆ కమ్యూనిటీ ఆ కులాల నుంచి వాళ్ళకు టికెట్లు ఇస్తారు, డబ్బు లేకపోతే డబ్బులు ఇస్తారు, ఓడిపోయి వస్తే వాళ్ళకు నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు చేస్తారు. ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఆ కులం మొత్తం కూడా ఓట్లు ఆ పార్టీకి అవసరం కాబట్టి. మరి మన దగ్గర మనం ఎంత ఉన్నాం ఈరోజు? 20 లక్షలు 30 లక్షల జనాభా మనం ఉన్నామా? ఈ రాష్ట్రంలో లేవు కదా. అల్పసంఖ్యాకులం మా అంటే 4-5 నుంచి 4-5 లేదంటే 5 లక్షల చిల్లర మొత్తంలో మనం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఏమనుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీల నాయకులు అంటే, వీళ్ళు ఆ సమయానికి ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్లో వాళ్ళని ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. డబ్బు రూపంగానో, మందు రూపంగానో, మండల రూపంలోనో, ఇంకో రూపంలోనో, లాబింగ్ రూపంలోనో వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళ ఓట్లు మనకు ఆ టైం చేసుకుంటే చాలు, తర్వాత ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే భావనతోని ఈ రాజకీయ పార్టీలు నాయకులు ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవడు పట్టించుకోవాలి మనల్ని? ఉన్నాడా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్? ఇందాక మనల్ని చెప్తూ అన్నారు. ఆయన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ గారు మొన్న రిటైర్ అయ్యారు. ఒక స్నేహలత అని ఒక ఐఏఎస్ మేడం ఉన్నది. ఒక ఐపీఎస్ శబరీష్ కర్ణాటక కానీ తెలంగాణ క్యాడర్లో ఈరోజు ములుగు ఎస్పీగా ఉన్నాడు. తప్ప ఇట్లా 1, 2, 3 తప్ప ఎవరున్నారు మనకి? ఉన్నత స్థాయిలో ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి? ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు మాట్లాడతాడు? పోనీ మన ఆ బీసీ కులాల నుంచి వచ్చినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలను పోతే వాళ్ళ కులాలు అయిన తర్వాత, లేకపోతే వాళ్ళ వ్యాపారాలకు, వాళ్ళకు అనుబంధాలకు, వాళ్ళకు ఇష్టమైనటువంటి వ్యవహారాలు అయిన తర్వాత మనకు అవకాశాలు ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఎట్లా మారుతాయి మన బతుకులు? ఒకవైపేమో ప్రభుత్వ పరంగా రిజర్వేషన్లు రావు, చదువుకోలేము. ఇందాక చెప్పినట్టు 29 జీవో తీసుకుపోయి ఆ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 59 జీవో మార్చింది, అందులో అవకాశాలు తగ్గించింది. మరి ఎట్లా? ప్రభుత్వ సహకారం లేకపోయా, పథకాలు రావే, రిజర్వేషన్లో ఉద్యోగాలు రావే, చదువుకోనికే సీట్లు రావే, ఉద్యోగాలు చేసుకోనికి అసలే రావే, వ్యాపారాలు చేసుకున్నామంటే డబ్బు లేదా, రాజకీయం చేసుకున్నామంటే మొత్తానికే మొదలే ఇక్కడ వార్డు మెంబర్ కన్నా తొక్కుతూ ఉన్నారు మన మీద ప్రయోగాలు చేసి. ఇందాక తమ్ముడు చెప్పిండు, ఆయన ఇంతకుముందు నాడు ఎవరు ఎమ్మెల్యే గారు, ఆ మహానుభావుడు ఏదో సందర్భంలో కూర్చుని పెట్టి ఏదో వ్యవహారం చేసినట్టు. అంటే ఇక్కడ మన జాతి ఆర్థికంగా ఒకవైపు నష్టపోతాము, సామాజికంగా ఎదగలేకపోతాము, రాజకీయంగా అట్టడుగునే ఉన్నాం. చివరికి ఆత్మగౌరవాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మన చెప్పాము ఇందాక మాట్లాడుతూ తమ్ముడు చెప్పిండు, 2 ఎకరాల స్థలము 200 కోట్ల ఆస్తి ఈ సగరులకు ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పిన గత ప్రభుత్వం ఏం చేసింది? మన ఆత్మగౌరవ భవనాల పేరుతో ఇచ్చినటువంటి 2 ఎకరాల స్థలాన్ని ఆత్మగౌరవం మీద దెబ్బతీసి ఇంకో క్రిస్టియన్ మైనారిటీకి అలాట్మెంట్ చేస్తే ఏం చేసినాం? మనకు ఆ ప్రభుత్వంలో అడిగే దిక్కు లేకపోతే హైకోర్టుకు మెట్లెక్కి ధర్మాసనం దగ్గర కూర్చొని మాకు న్యాయం కావాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించాల్సిన దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో మనకు ఏర్పడ్డది. చివరికి న్యాయంగా మనం కొట్లాడి ప్రభుత్వంతో ఛాలెంజ్ చేసి మన స్థలాన్ని మనం కోడి, మన ఆత్మగౌరవాన్ని మనం ఆ రోజు నిలబెట్టుకోగలిగాం. అది కేవలం రాష్ట్ర సంఘం మనందరం కలిసికట్టుగా ఉండడమే సాధ్యమైంది. నిజమే కదా? సంఘంగా ఉన్నాం కాబట్టే ఆ 200 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈరోజు కోకాపేటలో, హైదరాబాద్ రాజధానిలో మనం నిలబెట్టుకోగలిగి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నాం. సంఘంగా ఉన్నాం కాబట్టే ఈరోజు యాదాద్రిలో ఒక సత్రం కట్టబోతున్నాం. 2000 గజాల్లో 2 ఫ్లాపులు అయినాయి. ఏదో 2-3 నెలల్లో ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. సంఘంగా ఉన్నాం కాబట్టే ఈరోజు హైదరాబాద్ లో ఒక 10 సంఘాలకు ఈరోజు సొంత భవనాలు ఉన్నాయి, కోట్లాది రూపాయలను సేవ చేసుకోగలిగాం. ఇది సంఘాలు సంఘటితంతోనే సాధ్యమైంది. సంఘం ఉన్నది కాబట్టే ఈ రాష్ట్రంలో 22,000 కుటుంబాలకు 300 రూపాయల మెంబర్షిప్ ద్వారా యునైటెడ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి టైప్ అయి 22,000 కుటుంబాలకు ఒక భరోసా కల్పించినాం.
ఇది రాష్ట్ర సంఘం యొక్క గొప్పతనం. మనందరం కూడా అందులో భాగస్వాములం. ఇది మన యొక్క సంఘం ద్వారా, చైతన్యం ద్వారా, సంఘటితం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కుల సంఘాలు ఈరోజు శ్రీశైలంలో సత్రం కట్టమంటే ఒట్టినైందా? మన కులం యొక్క ఔన్నత్యాన్ని, మన కులం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ ముందుకు సాగాలి అనే ఒక ధోరణిలో మన వాళ్ళ లోపల చైతన్యం అనేది నింపిన సందర్భంలోనే ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి. కాబట్టి సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వాలు, పాలకులు, ప్రభుత్వ విధానాలు ఏదైతే మందబలం, జనబలం, ధనబలం ఉండి మాత్రమే వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రాధాన్యతలు కాదని మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మనల్ని మనముగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, కాపాడుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. నేను చెప్తా ఉదాహరణ, ఈ అచ్చంపేట నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆ పక్కనున్న ఇంకో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. అంతకుముందు ఒక జడ్పీటీసీ గెలిచాడు, ఒక సర్పంచ్ గెలిచాడు. ఎన్ని ఓట్లతో గెలుస్తున్నారు వీళ్ళు? ఒక ఎమ్మెల్యే 5,000 ఓట్లతో గెలుస్తుంది, ఒక ఎమ్మెల్యే 10,000 ఓట్లతో గెలుస్తుంది, ఒక సర్పంచ్ 20, 30, 5 ఓట్లతో కూడా గెలుస్తాడు. నిజమే కాదా? నిజమే కదా? అంటే ఎందుకు ఇంతే కదా గెలిచేది? 5,000, 10,000 ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళైతే మన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళంతా 5, 10 ఓట్లు, 100, 200 ఓట్లతో కదా గెలిచేది. మరి మనం ఈరోజు అనుకుంటా ఉన్న మన సంఖ్య తక్కువ ఉన్నది కదా, మనల్ని రాజకీయ పార్టీలు గుర్తిస్తలేవు, ప్రభుత్వాలు గుర్తిస్తలేవు. మరి మనము తెలుసుకోవాలంటే, మనల్ని వాళ్ళు పట్టించుకోవాలంటే ఏకైక మార్గం మనమందరం కలిసి కట్టుగా ఉండి, గెలిపించలేని కెపాసిటీ మన దగ్గర లేకపోవచ్చు కానీ ఓడించే కెపాసిటీ మన దగ్గర అయితే ఉంది కదా. ఆ 5,000, 200, 300 ఓట్లు మనమే ఎందుకు కావద్దు? బిడ్డ ఎప్పుడైతే నా జాతి కోసం, నా కులం కోసం, మా ప్రయోజనాల కోసం, మా మంచి కోసం ఆలోచిస్తారో, మాకు అవకాశాలు కల్పిస్తారో, రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ కౌన్సిలర్గా, మున్సిపల్ కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా, మాకు కూడా నామినేటెడ్ పదవుల్లో కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఏ పార్టీ అయితే అవకాశం ఇస్తుందో, ఎవరైతే మా గురించి ఆలోచిస్తారో వాళ్ళని మేము బుద్ధాలు వేసుకుంటాం. ఎవరైతే మమ్మల్ని కాదని చెప్పి, మమ్మల్ని తక్కువ చేసి, మమ్మల్ని పట్టించుకోరో, మా గురించి ఆలోచిస్తారో వాళ్ళను ఓడించడం కోసం మేము ఏకమవుతాం. ఈ 500, 200, 1000, 2000 ఓట్లతోనే మిమ్మల్ని ఓడగొట్టడంలో మేము ఏకమవుతామని చెప్పేసి మనం కనుక జట్టు కడితే రారా వాళ్ళ మన దగ్గరికి, రారా మన దగ్గరికి. సంఖ్య తక్కువ ఉందని ఒక నిరుత్సాహంతోనో మనం ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి? వాడు వేస్తే ఎత్తుగడలు మనం పై ఎత్తుగడలు ఎందుకు వేయవద్దు? అందుకే నేను చెప్తా ఉన్నా, ఇందాక చెప్పినట్టుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను మినిమం 100 నుంచి 150 మంది సర్పంచులు రేపు మనం గెలిపించబోతా ఉన్నాం. ఈ అచ్చంపేట నియోజకవర్గంలో మినిమం టు మినిమం ఉన్న ప్రతి గ్రామంలో మనం పోటీ చేయాలి. గెలిపోవటంలో తర్వాత సంగతి. ఈసారి సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. అవసరమైతే మీకు ఏ రకమైన సహకారం అవసరమైనా రాష్ట్ర సంఘం మీ ఎంబడి ఉంటుంది. మీకు డబ్బులు కావాలన్నా, మీకు పనిచేసే ఒక వ్యవస్థ కావాలన్నా, మీకు మనలను కూర్చోబెట్టి మాట్లాడాలన్నా, మీకు ఇంకా రాజకీయ పార్టీలతో మాట్లాడాలన్నా, ఇంకే సహకారం కావాలన్నా కూడా రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర కమిటీ, రేపు ఎన్నుకోబడేటువంటి జిల్లా కమిటీ మొత్తం కూడా మీకు అండగా నిలుస్తుందన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఎదగాలి, మనం కూడా మన యొక్క విధానాలను మార్చుకోవాలి. మన తాతలు, మన తండ్రులు, మనము ఇట్లా వచ్చినాం. ఇక మనం కొంచెం ఆలోచన విధానం పెరిగింది. మనలాంటి మన తమ్ముళ్ళు ఇప్పుడిప్పుడే మన బిడ్డలు చదువుకుంటున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు. మనలు కూడా ఇంజనీర్లు అవుతున్నారు. అక్కడక్కడ మన డాక్టర్లు చాలా మంది అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది పనిచేస్తున్నారు. ఇంకా వేరే అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటా కొంత ఆర్థికంగా ఎదిగి తెల్లగా మంచిగా మారుతున్నాం. ఇప్పుడు కూడా మనం మారకపోతే ఎట్లా? కాబట్టి మొదటి మెట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలలో మనం మొదటి అడుగుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎవడు ఊహించని విధంగా సగరులు రేపు 100 మందికి పైగా సర్పంచులై అందరం జట్టు కట్టి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని పోయి కూర్చుందాం. మన పని ఎట్లాగా చూద్దాం.
లక్షలాది మంది పేదరికంలో మగ్గుతూ అన్నమో రామచంద్ర అని చెప్పి పోతుంటే ప్రభుత్వాలు రిజర్వేషన్లు మార్చవు, సంక్షేమ పథకాలు కరెక్ట్ ఇవ్వవు. ఇంతకుముందు పెట్టినటువంటి ఫెడరేషన్ కార్పొరేషన్ చేయకుండా ఈ ప్రభుత్వము అగ్ర కులాలకు వేరే కులాలకేమో కార్పొరేషన్లు చేస్తుంది. ఫెడరేషన్ పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానుభావులు మనకు ఫెడరేషన్ ఇస్తే దాన్ని తీసుకుపోయి ఆ ఫెడరేషన్ అట్లనే పెట్టారు. పాలక మండలి లేదు, దానికి ఒక బడ్జెట్ లేదు. ఎవరు అడగాలి ఇదంతా? మనం కదా అడగాల్సింది, మనందరం కదా కలిసికట్టుగా ముందుకు సాగాల్సింది. మనమందరం కూడా చైతన్యవంతులమై జట్టు కట్టి ఊరూరా ఈ విధమైనటువంటి సమావేశాలు జరిపి అవసరమైతే రేపు ఎలక్షన్ల లోపలనే ఒక 50,000 మందితోన 1,00,000 మందితోన హైదరాబాద్ రాజధానిలో చలో హైదరాబాద్ పేరుతోని సగర గర్జన పేరుతోని ఈ ప్రభుత్వానికి పార్టీలకు మనం కళ్ళు తెరిపే విధంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు కూడా చేద్దాం. ఖచ్చితంగా మనము ఈ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద జిల్లా నాగర్ కర్నూలు జిల్లా. నేను బాగా ఆలోచించిన ఏం చేద్దాం తమ్ముడు ఇందాక చెప్పినట్టు వాస్తవం ఇదంతా. అప్పుడప్పుడు నన్ను బాగా ఏందన్నా మీకేమన్నా లాభం ఉందా, ఎందుకు డిలే చేస్తున్నారు, ఎందుకు డిలే, ఏం చేయాలి? పరిస్థితులు కొన్ని బయటికి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అంతిమంగా ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి. ఈరోజు ఈ జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి. రేపు 6వ తారీఖు నాడు బ్రహ్మాండమైనటువంటి ఒక నాయకత్వం రాష్ట్ర సంఘం ఏ విధంగా అయితే ఓటింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యి ఈరోజు మేమంతా కలిసి పనిచేస్తున్నామో మీరు ఇచ్చిన అవకాశంతో, అదేవిధంగా నాకు జన్మనిచ్చిన నా తల్లికి చేసే సేవ ఎంత పవిత్రమైందో నా కులానికి చేసే సేవ కూడా అంతే పవిత్రమైందని భావించిన వ్యక్తులు రేపు జిల్లా అధ్యక్షుడిగా, సెక్రటరీగా, కోశాధికారిగా ఆ భావన ఉన్న వ్యక్తులు రావాలి. అట్లాంటి వాళ్ళను మనమందరం కూడా ఎన్నుకోవాలి. రాష్ట్ర కమిటీ ఈరోజు వచ్చి 4 మాటలు చెప్పిపోతాం, ఇది కాదు ఇది అని చెప్పి వాస్తవాలను కొంత మీకు బోధించిపోతాం కాక. కానీ ఈ జిల్లాకు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ అర్ధరాత్రి అపరాధి ఏ ఆపద వచ్చినా కూడా మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని చూసి మేమున్నామని చెప్పే నాయకత్వం ఈ జిల్లాలో ఏర్పాటు చేసుకునేటువంటి బాధ్యత మీ అందరిపైనే ఉంది. మీరే కలిసి మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. రేపు ఎలక్షన్లో పోటీ పడితే సంతోషపడదాం, ఏకగ్రీవం అయితే ఇంకా సంతోషపడదాం. 6వ తేదీన మాత్రము రేపు మొత్తం 100,000 మంది అక్కడికి వచ్చి 1000 మంది 15 మంది మొత్తం కూర్చొని నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎన్నికలు బ్రహ్మాండంగా జరుపుకుందాం. మంచి కమిటీని ఎన్నుకుందాం. మంచి కమిటీని ఎన్నుకునే క్రమంలో రాష్ట్ర కమిటీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మంచి వ్యక్తులను, ఏ వ్యక్తులైతే మనకు సేవ చేస్తారో, సేవకునిగా ఉంటారో, అర్ధరాత్రి ఫోన్ చేసినా పలుకుతారో, ఏ ఆపద వచ్చినా తెలిస్తే వారిపోతారో, ఈ జిల్లాకు అలాంటి నాయకత్వం కావాలని చెప్పి మీరు కోరుకోండి, మీరు సెలెక్ట్ చేసుకొని ఎలక్ట్ చేసుకోండి అని చెప్పి మీకు పిలుపునిస్తా ఉన్నారు. మళ్ళొక్క విషయం చెప్తా. నేను ఇందాక చాలా మంది మాట్లాడారు. ఆంజనేయ సాగర్ గారు మొదలు చెప్పింది 1,50,00,000 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ జిల్లాకు అందించిన రాష్ట్ర నాయకత్వం నుంచి. నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిగా మీలాగా ఒకే వ్యక్తిని కదా, నాకు 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కళ్ళు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. మీకేమి మీరు ఎట్లా ఉన్నారో నేను కూడా ఒక వ్యక్తిగా మాత్రమే ఉన్నా. కానీ బాధ్యతలో ఉన్న ఒక వ్యక్తిగా నాకంటూ ఒక పెద్ద టీంను మీరు అంతా కలిసి ఇచ్చారు రాష్ట్ర కమిటీ. ఈ రాష్ట్ర కమిటీకి అండగా జిల్లా కమిటీలు ఉన్నాయి, 27 జిల్లాల్లో కమిటీలు ఉన్నాయి, పటిష్టంగా పనిచేస్తున్నాయి. ఆ జిల్లా కమిటీలకు రేపు ఏర్పాటు చేయబడి మీ నాగర్ కర్నూలు జిల్లా కమిటీకి మీ గ్రామ కమిటీలు అన్నీ కూడా చైతన్యవంతులై ఒకే తాటి మీద వచ్చి ఆ జిల్లా కమిటీకి సపోర్ట్ చేస్తేనే ఆ జిల్లా కమిటీ కూడా మేము ఏ విధంగా పనిచేస్తుందో రేపు వాళ్ళకి పనిచేస్తారు. కొన్ని విషయాలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్యలో పంచాలు ఉంటుంది. ఒకే ఊర్లో రాజకీయంగా వివిధ పార్టీలో ఉంటాం. మన సగరులమే ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఒక ఆయన బీఆర్ఎస్ ఉంటాడు, ఇంకో ఆయన బీజేపీలో ఉంటాడు, ఇంకో ఆయన కమ్యూనిస్ట్లో ఉంటాడు. మనకు పడదు. రాజకీయాలు ఉంటాయి. ఆడ ఎవరైతే సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ కావాలన్నా కూడా మన మధ్యలో పోటీ ఉంటుంది. మన వాళ్ళంతా ఒకే వార్డులు ఉంటారు, ఒకే గ్రామంలో బలబాగా ఉన్న దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తిగతమైన రాజకీయ స్వార్థాన్ని తీసుకొచ్చి కులం మీద ఎవ్వరు వృత్తినా ఉపేక్షించేది లేదు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘము ఉపేక్షించదు. వాళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడనే పెడుతుందని చెప్పి ఒక వార్నింగ్ కూడా ఈ సందర్భంగా ఇస్తాము. కుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా రండి. మీరు రాజకీయంగా ఎదగాలంటే ఏ పార్టీలైనా ఎదగండి. మీకు మీ రాజకీయ పార్టీలో ఏ టికెట్ తెచ్చుకున్నా, ఏ సందర్భమైనా మీరు పోటీ చేసిన సందర్భంలో
కులాన్ని అంతా కూర్చోబెట్టుకొని మేము ఇంటర్నల్ మీ గెలుపు కోసం పనిచేస్తాం, మీరు గెలిచిన తర్వాత మీ సేవలను కులానికి వినియోగిస్తాం. కానీ మీరు మీ యొక్క వ్యక్తిగతమైన స్వార్థాన్ని మీ యొక్క మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు తీసుకొచ్చి కులం మీద రుద్దుతామంటే మాత్రం ఉపేక్షించేది లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొన్ని గ్రామాల్లో ఉన్నది, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని నాగర్ కర్నూలు కాన్స్టిట్యూన్సీలో కొన్ని గ్రామాల్లో ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర కూడా ఎక్కడైనా ఉంటే, నాకు ఉన్నట్టు ఎక్కడ తెలియదు కానీ ఉంటే మాత్రం దయచేసి మీ వరకు మీరే ఉంచుకోండి. మీ పార్టీలో మీరు ఎదగండి. అన్ని రాజకీయ పార్టీలో మనల్ని ఎదగాలి. ఒకే పార్టీకి పరిమితమై ఉండవద్దు. అన్ని రాజకీయ పార్టీలో మనలో ఉండాలి. ఏ అవకాశం వచ్చినా మనోడు అక్కడ ప్రజాప్రతినిధిగానో, మనోడు అక్కడ ఒక పెద్ద మనిషిగానో, ఒక నాయకుడిగానో ఉంటేనే మన కులానికి మేలు జరుగుతుంది. అందరినీ ప్రోత్సహిద్దాం. అందరి అవకాశాలకు మనం సపోర్ట్గా నిలుద్దాం. రాష్ట్ర కమిటీ ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క రాజకీయ పార్టీకో, ఏ ఒక్క వర్గానికో వంత పాడదు, ఎవరికి సపోర్ట్ చేయదు. మన అనుకున్న ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేటువంటి వ్యవస్థలో ఎవరైతే కలిసి వస్తారో వాళ్లకు సంపూర్ణమైనటువంటి మద్దతు రాష్ట్ర కమిటీ ఇస్తుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం. రేపు 6 తారీఖు నాడు జరిగేటువంటి జిల్లా ఎన్నికలలో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురికి మాత్రమే ఎలక్షన్ ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ లేకపోతే ఏకగ్రీవమైన 3 ఉంటాయి. ఆ 3 తర్వాత మిగతా కమిటీని కూడా మొత్తం వీలైతే అదే రోజు వేసుకుంటాం, లేకపోతే మళ్ళొక రోజు వేసుకుంటాం. వీటన్నిటి కూడా మీరందరూ కూడా మంచి ఆలోచనతోని, మంచి నిర్ణయంతో భవిష్యత్తును మనమే నిర్దేశించుకోగలగాలి. ఈరోజు ఒక చెట్టును ఒక పంట పెడితే ఆ పంట పెట్టే ముందు దుక్కి దున్ని దాన్ని ఎండబెట్టి కలుపు లేకుండా వేసి ఎన్ని రకాల జాగ్రత్తలు మనం ఒక వ్యవసాయదారుగా తీసుకుంటామో, తర్వాత మంచిగా పెట్టి మంచి ఎరువు వేసి మంచిగా నీళ్లు పెట్టి ఏపుగా పెరిగేటువంటి టైంలో మందులు కొట్టి చూసుకుంటేనే అది ఏపుగా పెరిగి మంచి పంట, మంచి దిగుబడి మనకు వస్తుంది. అట్లనే ఈరోజు విత్తనం పెట్టే సందర్భం ఈ జిల్లా కమిటీని ఎన్నుకునేటువంటి సందర్భం. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మన మొత్తం ఈ జిల్లా, మన యొక్క జాతిని ముందుకు నడిపించేటువంటి వ్యక్తులు 3. ఆ వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు తీసుకునేటువంటి మనం నిర్ణయం రేపు 3 సంవత్సరాల పాటు మన యొక్క మొత్తం మన జీవితాలు, మన యొక్క భవిష్యత్తు మొత్తం కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మరీ 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 చెప్తావునా, మంచి నాయకత్వాన్ని ఎన్నుకోండి. మేము ఎవరి పేరు చెప్పము, ఎవరికి మేము మద్దతు ఇవ్వము. రాష్ట్ర కమిటీ కేవలం మీరే నిర్ణయించుకోవాలి, మీరే ఎన్నుకోవాలి. రేపు పొద్దుగాల పని చేయకపోతే నీ సంగతి ఏంది బిడ్డ, ఆ రోజు ముందుకు వచ్చినాం, మేము ఎన్నుకున్నాం, మీ ఇంట్లో కూర్చుంటే ఎట్లా అని చెప్పి అడిగేటువంటి రైట్ కూడా మీకే ఉండాలనే విషయాన్ని మీరందరూ కూడా గమనించి మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే విషయంలో బాగా ఆలోచించి మీ గ్రామాల నుంచి ఒక మంచి నిర్ణయంతో వచ్చి మంచి నాయకత్వాన్ని ఎన్నుకొని రాష్ట్ర సంఘానికి మద్దతు పలికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, ఈరోజు రేపు పొద్దుగాల మనము ఏదైతే ఒక లక్ష్యంతో పోతూ ఉన్నామో BC-D నుంచి ఏలోకి కలవాలని చెప్పి దాంట్లో జరిగేటువంటి పెద్ద పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు అవుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.